ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ఈ తులారాశి వారు సింహాసనంపై కూర్చోవటానికి సిద్ధంగా ఉండండి. త్వరలో మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. పాలు పాలుగా, నీరు నీరుగా మారబోతున్నాయి. ఒంటరిగా మాత్రమే వీడియో చూడండి. అయితే ఎటువంటి మార్పులు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి, ఏ విధంగా మీరు సింహాసనంపై కూర్చోబోతున్నారు, అంటే ఎటువంటి పురోగతి మీ యొక్క జీవితంలో రాబోతుంది, అది ఏ అంశాల్లో కనిపిస్తుంది, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరితో కలుపుకొని పోయే తత్వం వీరికి ఉంటుంది. ఈ విధంగా 10 మందిలో కలిసి తిరుగుతూ ఉంటారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు. అయినప్పటికీ మంచి చెడులను బేరీజు వేసుకుని వాటిని అమలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో, స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటం మాత్రమే కాదు, అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు. అలాగే కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మాత్రమే వీరికి బాగా లాభదాయకంగా ఉంటుంది. తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి కూడా నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ తులారాశి వారి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. ముఖ్యంగా నమ్మిన వ్యక్తుల వల్లే మోసపోయే పరిస్థితులు కూడా వీరి యొక్క జాతకంలో అధికంగా ఉంటాయి. మీరు ఎవరినైతే చాలా ఎక్కువగా నమ్ముతూ ఉంటారో వారి వల్లే అనేక రకాలైనటువంటి సమస్యల్లో చిక్కుకోవటం కూడా మీ యొక్క జీవితంలో జరుగుతూ ఉంటుంది. అయితే ఒక్కసారి జరిగిన తప్పును మరొకసారి జరిగే విధంగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అంటే ఒకసారి తప్పు జరిగింది కదా అని ఆ తప్పును సరిదిద్దుకోవాలని మళ్లీ ఎవరిని అంత త్వరగా నమ్మకూడదు అని అస్సలు అనుకోరు. మళ్లీ వ్యక్తులను నమ్మేస్తూ ఉంటారు. ఈ విధంగా నమ్మి మోసపోవటం అనేది మీకు చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో కూడా మీ యొక్క జీవితంలో ఇటువంటి వ్యక్తుల వల్ల మీరు సమస్యలను కొని తెచ్చుకున్నారు. అంటే గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్ముతున్నారు. ఎవరినైతే మీరు అసహ్యించుకుంటున్నారో వారు మీ యొక్క మేలు కోరుకునే వ్యక్తులు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అలాగే ఎవరినైతే మీరు అభిమానిస్తున్నారో వారు మీ యొక్క కీడును కోరుకుంటున్నారు అనే విషయాన్ని కూడా మీరు గమనించలేకపోతున్నారు. పాలను నీళ్లుగా, నీళ్లను పాలుగా భావిస్తున్నారు. అంటే ఎవరు ఎటువంటి వ్యక్తులో మీరు గమనించలేకపోతున్నారు. మీ యొక్క జీవితంలో త్వరలో ఒక సంఘటన జరగబోతుంది. భగవంతుడు మీకు కనువిప్పును కలగజేయాలని భావించాడు. మీ యొక్క జీవితంలో ఈ విధంగా మోసపోతూ ఉన్నారు. వారి వల్ల అనేక రకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ మీలో మార్పు రావటం లేదని ఆ భగవంతుడే మీకు కనువిప్పును కలగజేయాలి అనుకున్నాడు. ఒక ఊహించని సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు ఎవరు, మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులు ఎవరు అనే విషయంపై మీకు పూర్తి అవగాహన వస్తుంది. ఎవరైతే మీరు మంచి వ్యక్తులు అనుకుంటున్నారో వారు చెడు వ్యక్తులని, ఎవరైతే మీరు చెడు వ్యక్తులు అనుకుంటున్నారో వారు మంచి వ్యక్తులని మీకు ఒక అవగాహన వస్తుంది. మీరు పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, ఇటువంటి వ్యక్తులు ఉన్నారు. వారి పట్ల మీకు పూర్తి అవగాహన లేదు. అంటే వారి యొక్క మనస్తత్వం ఎటువంటిదో మీరు గ్రహించటం లేదు. మన సొంత వ్యక్తులే అని గుడ్డిగా నమ్ముతున్నారు. కానీ అటువంటి వ్యక్తుల గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. అంటే పాలు పాలుగా, నీరు నీరుగా మారబోతుంది. ఊహించని ఆ సంఘటన మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులను తీసుకుని వస్తుంది. ఒక చక్కటి గుణపాఠాన్ని మీరు నేర్చుకుంటారు. ఇదివరకు ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన జరిగినా కానీ మీరు ఎప్పుడూ కూడా దాన్ని చూసి గుణపాఠం నేర్చుకోలేకపోయారు. ఈ సమయంలో భగవంతుడే మీకు కనువిప్పును కలగజేయాలని భావించాడు. కాబట్టి ఈ మధ్యకాలంలో జరిగేటటువంటి ఈ సంఘటన ద్వారా ఖచ్చితంగా మీరు మంచి చెడుల యొక్క భేదాన్ని గమనిస్తారు. ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలో అనే దాని గురించి ఖచ్చితంగా మీకు క్లారిటీ రాబోతుంది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు సంభవించబోతున్నాయి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే కనుక, ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఆర్థిక సమస్యల నుండి బయటపడే మార్గమైతే గోచరిస్తుంది. అంటే ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలకు పరిష్కారాలను ఖచ్చితంగా మీరే అన్వేషించగలుగుతారు.
తులారాశివారు రాజకీయ రంగంలో ఉన్నవారు పై స్థానంలో ఉన్న రాజకీయ నేతలతో ప్రశంసలు పొందుకుంటారు. మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి మీరొక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఆ నిర్ణయం మీకు ఖచ్చితంగా మేలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశివారు ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగ జీవితంలో పురోగతి ఉండబోతుంది. మీ యొక్క ఉద్యోగ జీవితం గురించి ఇదివరకు మీరు ఏమైనా నిర్ణయాలు తీసుకున్నట్లయితే కనుక ఆ నిర్ణయాలు మీకు ఖచ్చితంగా మంచి చేసేవిగా ఉండబోతున్నాయి. అంటే ఇదివరకు మీ యొక్క జీవితంలో మీరు తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మేలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తులారాశివారు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి కలలు కంటున్నారో దానికి సంబంధించి మీరు కొన్ని ప్రయత్నాలైతే ముమ్మరం చేయాల్సి ఉంటుంది. దాని గురించి మీకు అవగాహన లేక ఇన్ని రోజులు కొన్ని పొరపాట్లు చేస్తూ వచ్చారు. మీరు ఎటువంటి పొరపాటు చేశారు అనే దాని గురించి మీకు ఒక అవగాహన రాబోతుంది. నూతన వ్యక్తుల పరిచయం ఉంటుంది. వారి యొక్క చక్కటి గైడెన్స్ తో మీరు అందలం ఎక్కే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. అయితే అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే పరిస్థితులు కూడా ఈ యొక్క తులారాశి వ్యక్తులకి త్వరలో ఉండబోతున్నాయి. కాబట్టి ఏ అంశంలో అయినా ఎవరినైనా గుడ్డిగా నమ్మటం అస్సలు మంచిది కాదు అనే విషయాన్ని గమనించాలి. దూర ప్రయాణాలు చేసే సమయంలో ప్రయాణికుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అతి మంచితనం అనేది కూడా అస్సలు పనికిరాదు అనే విషయాన్ని గమనించాలి. అయితే తులారాశివారు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వ్యక్తులు ఉన్నారో మీకు చక్కటి గైడెన్స్ లభించబోతుంది. మీ యొక్క ఉపాధ్యాయుల నుండి కానీ కుటుంబ సభ్యుల నుండి కానీ చక్కటి మోటివేషన్ కూడా లభిస్తుంది. ప్రోత్సాహకరమైనటువంటి కొన్ని వార్తలను వారి నుండి మీరు వింటారు. అలాగే మీరు చదువుపై ఆసక్తిని ఎక్కువగా పెంచుకుంటారు. ఈ విధంగా తులారాశివారి యొక్క జాతకం ప్రకారం ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు పెరగటం మాత్రమే కాదు, మీరు అనుకున్నది సాధించడానికి మార్గం కూడా సుగమమవుతుందని చెప్పుకోవాలి. అయితే తులారాశివారి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క జీవితంలో అతి త్వరలో ఒక నిందను కూడా మీరు మోయాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా కొంతమంది వ్యక్తులు చిత్రీకరించే ప్రయత్నమైతే చేస్తారు. ఆ భగవంతుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిత్యం శివారాధన ఖచ్చితంగా చేసుకోండి. ఈ పరిస్థితిని మీరు ఖచ్చితంగా అధిగమించగలుగుతారు. అలాగే ఈ యొక్క తులారాశివారి యొక్క జాతకం ప్రకారం అతి త్వరలో వృత్తిరీత్యా కూడా మీరు సానుకూల ఫలితాలనైతే చూడబోతున్నారు. మీరు ఎటువంటి వృత్తులు చేస్తున్న వారైనా సరే, కుల వృత్తులు చేస్తున్న వారైనా సరే, కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో పనిచేస్తున్న వారైనా సరే, మీ యొక్క వృత్తి జీవితంలో విజయ అవకాశాలు మెరుగుపడే పరిస్థితి కూడా మీకు ఉండబోతుంది. ఈ విధంగా చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని అంశాల్లో మీరు ప్రతికూలతలు కూడా ఎదుర్కోబోతున్నారు. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో ప్రతి శుక్రవారం కూడా తులసికోట దగ్గర దీపం వెలిగించండి. మీకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. ఈ విధంగా తులారాశివారి యొక్క జాతకం ప్రకారం అతి త్వరలో మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి. ఆర్థిక పురోగతి ఉండబోతుంది. ఆకస్మిక ధనలాభం కూడా కనిపిస్తుంది. పాలు పాలుగా, నీరు నీరుగా. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోలో తులారాశి వారికి మే 1 నుండి ఈ సంవత్సరం అంటే 2025వ సంవత్సరం మొత్తం కూడా ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా. తులారాశి వారు చేయవలసిన పరిహారాలు, పాటించవలసిన నియమాలు తప్పకుండా పాటించాలి. అదే విధంగా కష్టపడిందే ఎటువంటి మనకి ఫలితం దక్కదు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మీరు నిర్ణయం తీసుకునే ముందు చాలా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా కుటుంబంలో వాళ్ళ మధ్య చర్చించి మీరు ఏ నిర్ణయం అన్నా తీసుకోవాలి. వ్యాపారం, ఉద్యోగం, విద్య ఏదైనా సరే మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కాబట్టి తులారాశి వారికి ఈ సంవత్సరం అంటే 2025వ సంవత్సరం మే 1 తర్వాత అదృష్టం తలుపు తట్టబోతుందని తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు పడిన కష్టాలు, కన్నీళ్లు అన్నీ కూడా దూరం అయిపోయి మీకు ఉన్న అనేక రకాలైన సమస్యలు తొలగిపోతాయి. మరి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.